ఒక ఉద్యమాలకి ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న ఆర్ఈసీ ఇప్పుడు ఎన్ఐటీగా మారింది. ఒక కాకతీయ మెడికల్ కాలేజ్లో నుంచి ఎక్కువ సంఖ్యలో ఉద్యమం వైపు ఆకర్షితులు అవ్వబడే వాళ్ళు ఇప్పుడు లేరు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకొని మారిన పరిస్థితుల దృష్ట్యా మొత్తానికి మారవలసిన పరిస్థితి ఉందా, మావోల్లో ఆలోచన వాళ్ళ మార్పు రావాల్సిన అవసరం ఉందా, అదే దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారా అంటే మీరేం చెప్తారు? రెండే నిమిషాల పాటు నేను కంప్లీట్ చేస్తాను. అంటే మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను క్లుప్తంగానే ఎక్కువ వివరించను. ఒకటేందనంటే అంటే భయపడి వాళ్ళ చర్చలకు పిలిపించిన దాన్ని నేను పూర్తిగా 100% నేను ఒక కమ్యూనిస్టుగా, అంటే ఆనాడు కానీ ఈనాడు కానీ ఆ భావజాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా ప్రతి కమ్యూనిస్టు మార్క్సిజం ఎవరైతే అర్థం చేసుకుంటారో ఒక్కరైనా ఇద్దరైనా నలుగురైనా తన సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు పనిచేస్తారు తప్పనిసరిగా. కాబట్టి దాని నుంచి భయం నుంచి వాళ్ళు వెనకకు తగ్గడం ఉండదు, ఏనాటికి ఉండదు. ఒకటి ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది, దీన్ని చాలా వివరించవచ్చు నేను. రెండోది అంటే వాళ్ళ చరిత్ర, పీపుల్స్ వార్ చరిత్ర కూడా ఇద్దరు ముగ్గురు కంక్లూడ్ చేస్తున్నా. ఇది ఫస్ట్, ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది, నేను ముందు అది వ్యూహం చెప్పేసినాయి కాబట్టి నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయను. కానీ ఇప్పుడు ఇవాళ మీరు అంటే స్టేట్ క్వశ్చన్ ఏంటంటే పరిస్థితులకు తగినట్టుగా మార్పులు మార్క్సిజం చెప్తుంది, లెనిన్ చెప్పింది అదే. కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ చరిత్రలో కూడా ఉన్నాయి, గత చరిత్రలు అనేకంగా ఉన్నాయి, ఒక్కటి కాదు 100 ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మావోయిస్టు పార్టీ కూడా అంటే ఈ విషయం లోపల నేను ఎందుకు ఏం ఆలోచిస్తున్నా చెప్పలేనన్నా కానీ ఆలోచించవచ్చు. ఆలోచించలేదనేది ఏమీ ఉండదు. పాత వాటిని పట్టుకొని ఉంటుంది అనేది, పాత వాటిని పట్టుకొని ఉంటే తప్పు. అంటే పరిస్థితులు మారినా అట్లనే ఉంటుందంటే మార్క్సిజం చెప్తుంది మూర్ఖత్వం.